హలో అండి అందరికీ. నేను రాసినటువంటి మరొక చక్కటి కథతో మీ ముందుకి వచ్చేసానండి. ఈ స్టోరీని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే మీ అందరికీ ఒక చిన్న విషయమండి. ఈ కథలోని నేను ఉపయోగించినటువంటి పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా కల్పితమే అని మీ అందరికీ మరొక్కసారి తెలియచేసుకుంటున్నానండి. వేరొక ప్లాట్ఫామ్ మీద రాశానండి. అక్కడ ఈ స్టోరీ విన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ స్టోరీని మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 1. తూర్పుగోదావరి జిల్లాలోని అది ఒక మారుమూల మండలం. ఆ మండలం పేరు దోసరపాము. ఉదయం 10 గంటలు దాటినా ఆ ప్రాంతం ఇంకా పచ్చని పొలాలు నడుమ ఒక అందమైన ప్రశాంతతను నింపుకుని ఉంటుంది. సూర్యుడు తన లేలేత కిరణాలను భూమిపై పరుచుతూ ఉండగా గాలిలో ఒక స్వచ్ఛమైన అనుభూతి. ఎక్కడో దూరంగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ నిశ్శబ్ద వాతావరణానికి ఒక చిన్న సంగీతంలా. అటువంటి ప్రశాంతమైన ఉదయంలో దోసరపాము మండల రెవెన్యూ కార్యాలయం మాత్రం ఒక కొత్త అధికారి రాక కోసం ఎదురు చూస్తున్న సందడితో నిండి ఉంటుంది. కార్యాలయ గుమ్మంలో రంగురంగుల పూల బొకేలతో నిలబడి ఉన్న ఉద్యోగుల కళ్ళు దూరంగా కనిపించే మట్టి రోడ్డు వైపు ఆతృతగా చూస్తూ ఉంటాయి. ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్న వారి ముఖాలలో కొత్త అధికారిని కలవాలనే ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తమ సీనియర్ల నుండి విన్న కథల ప్రకారం కొత్త ఎంఆర్ఓ చాలా శక్తివంతమైన వ్యక్తి అయ్యి ఉంటారని కొందరు ఉద్యోగులు ఊహించుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా దూరం నుండి గర్జిస్తూ నెమ్మదిగా ఎంఆర్ఓ ఆఫీసు వైపు వస్తున్న లారీ శబ్దం అక్కడ ఉన్న గందరగోళ వాతావరణానికి కొంత విరామం ఇస్తూ ఆఫీసు ముందు వచ్చి ఆగుతుంది. లారీ యొక్క పాత ఆకుపచ్చ రంగు అక్కడక్కడ తుప్పుపట్టి కనిపించినా దానిపై ఉన్న ఎన్నో మరామత్తులు అది ఎన్నో కష్టమైన ప్రయాణాలు చేసిందని చెబుతుంటాయి. క్యాబిన్ డోర్కి వేలాడుతున్న మెరుపు కాగితాలు కుచ్చు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఇక లారీ వెనుక భాగంలో కొన్ని కొబ్బరికాయల బస్తాలు మరియు ఒక పాత సైకిల్ కూడా త్రాడుతో కట్టబడి ఉంటుంది. కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ లారీ వెనుక తెల్లటి రంగులో మెరిసిపోతూ ఎరుపు రంగు బోర్డుపై ప్రభుత్వ వాహనము అని తెలుపు రంగు పెయింట్తో రాయబడి ఉన్న ఇన్నోవా కారు వచ్చి ఆగుతుంది. ఆ కొత్త ఎంఆర్ఓ గారు వచ్చేశారు అనుకుంటూ అందరూ తమను తాము సర్దుకుంటూ ఆ కారు వైపు ఆతృతగా చూస్తూ ఉంటారు. ఆ కారు డోర్ ఓపెన్ చేసుకుని ఒక బంట్రోతు దిగుతాడు. అతని చేతిలో ఒక అధికారిక ఫైలు మరియు ఒక చిన్న బ్యాగు ఉంటాయి. ఉద్యోగులంతా కారు వెనుక డోర్ వైపు కనుగుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. కొన్ని సెకండ్లు గడుస్తున్నా ఆ డోర్ క్లోజ్ చేసే ఉంటుంది. ఉద్యోగుల్లో ఒకరిద్దరు నిరాశగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి, ఎంఆర్ఓ గారు ఇంకా రాలేదా? ఈ గురునాథం ఒక్కడే కారు దిగాడేంటి? టైం 10 గంటలు కావస్తుంది కదా. పైగా కొత్త అధికారి వస్తున్నారు కాబట్టి ఈరోజు కొంచెం ముందుగానే ఆఫీస్కి వచ్చేయాలి, వెల్కమ్ చెప్పటానికి అన్నారు. మరి ఇంకా రాలేదు అనే గుసగుసలు వినిపించటం మొదలవుతాయి.
గురునాథం నడుచుకుంటూ 4 అడుగులు ముందుకు వేసి లారీ దగ్గర వినయంగా నిలుచుంటాడు. ఇంతలో లారీ డోర్ శబ్దం చేస్తూ తెరుచుకుంటుంది. దాని నుండి ఒక 48 సంవత్సరాల వ్యక్తి దిగుతాడు. ఎండకు కమిలిన ముఖం, కష్టాన్ని చెప్పే ముడతలు అతని నుదిటిపై స్పష్టంగా కనిపిస్తుంటాయి. అతను ధరించిన సాధారణ నీలం రంగు చొక్కా మరియు ముదురు రంగు పంచె శుభ్రంగా ముడతలు లేకుండా ఉంటాయి. అతని కళ్ళల్లో అపారమైన ప్రేమ మరియు గర్వం స్పష్టంగా కనిపిస్తుంటాయి. కొంచెం బిడియంతో ఆ కొత్త వాతావరణాన్ని చుట్టూ ఆశ్చర్యంగా చూస్తుంటాడతడు. తరువాత అతడు తల తిప్పి లారీ క్యాబిన్ వైపు చూస్తాడు. మళ్ళీ క్యాబిన్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఈసారి ఆ లారీలోంచి ఒక 23 సంవత్సరాల ఆమె కిందకు దిగుతూ ఉంటుంది. ఆమె కట్టుకున్న ముదురు ఆకుపచ్చ రంగు చీరపై చిన్న బంగారు రంగు అంచు ఆమె హుందాతనాన్ని మరింత పెంచుతుంది. ఆమె ప్రకాశవంతమైన ముఖంపై ఒక విధమైన స్థిరత్వం, తేజస్సు కనిపిస్తాయి. ఆమె నల్లటి పెద్ద కళ్ళు గుమ్మంలో బొకేలతో నిలుచున్న వారందరినీ కలియదిప్పుతూ చూస్తాయి. చాలా పరిశీలనగా మరియు నమ్మకంగా. నుదుటిపై ఒక చిన్న ఎర్రటి బొట్టు, మెడలో ఒక సాధారణ గొలుసు, చెవులకు చిన్న బంగారు దిద్దులు. ఇలా ఆమె అలంకరణ అతిగా కాకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ లారీ యొక్క ఎత్తు నుండి ఆమె నిదానంగా, నమ్మకంగా, హుందాగా అడుగులు వేస్తూ దిగుతుంది. కిందకి దిగిన ఆమె ముందుకు నడుస్తున్న ఆ నడకలో ఒక నిశ్చలమైన ధైర్యం తొణికిసలాడుతుంది. గుమ్మంలో నిలబడిన అందరి చూపులు ఆమెపైనే ఉంటాయి. ఆ చూపులలో ఆశ్చర్యం, అయోమయం మరియు ఒక విధమైన గౌరవం కలగలిసి ఉంటాయి. అబ్బా, ఇంత చిన్న వయసులోనే ఎంఆర్ఓనా అంటూ ఆ గుంపులో ఉన్న ఒక యంగ్ గుమస్తా తన ప్రక్కనున్న మరొక గుమస్తాతో ఆశ్చర్యంగా అంటాడు. చూడటానికి చాలా చిన్నగా ఉన్నారే, మహా అయితే 25 సంవత్సరాల కన్నా తక్కువే ఉంటాయి అంటాడు అతడు. నిజమే హరిగారు, నేను కూడా నమ్మలేకపోతున్నాను. మొన్న కలెక్టర్ గారు చెప్పినప్పుడు నమ్మలేదు. ఇంత చిన్న అమ్మాయి మన బాస. మామూలుగా ఎంఆర్ఓ అంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు అనుకున్నాను అని పక్కనున్న మరొక యంగ్ అటెండర్ అంటాడు. వీరిద్దరి మాటలు వినిన మరో సీనియర్ మహిళా సూపరింటెండెంట్ మాత్రం వారి మాటలను ఖండిస్తుంది. వయసుతో ఏముందిలే అబ్బాయిలు, తెలివితేటలుంటే ఏదైనా సాధించగలరు. పైకి చూడటానికి ఆమె అలా కనిపించినా లోపల నిప్పు ఉండవచ్చు. చూడండి, ఆ కళ్ళల్లో ఎంత తేజస్సు ఉందో అని అంటుంది ఆమె. ఇలా వారిలో వారు గుసగుసలాడుకుంటూ ఉండగానే ఆమె నిదానంగా ఆఫీసు వైపు నడుస్తుంది. లోపలికి అడుగు పెడుతుంది. శుభ్రంగా, విశాలంగా ఉన్న ఆఫీస్ అంతటినీ ఒకసారి చుట్టూ చూస్తుంది. గోడకు తగిలించి ఉన్న మహాత్ముల చిత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఫ్రేమ్ చేయబడి ఉంటాయి. ఒక పెద్ద టేబుల్పై ఎంఆర్ఓ ఇందుమతి అనే అక్షరాలతో రాయబడిన ఒక చెక్కతో తయారు చేసిన నేమ్ బోర్డు ఉంటుంది. ఆ ప్రక్కనే ఫైళ్లు మరియు కొన్ని పుస్తకాలు ఉంటాయి. టేబుల్కి ఎదురుగా సందర్శకుల కోసం కొన్ని కుర్చీలు వేసి ఉంటాయి. గది గోడలకు లేత నీలం రంగు వేయటం వలన అది ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఒక మూలన పాతకాలపు ఫ్యాన్ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఆమె నేరుగా ఎంఆర్ఓ కోసం ప్రత్యేకంగా ఉన్న పెద్ద తిరిగే కుర్చీ దగ్గరకు వెళ్తుంది. కానీ కూర్చోలేదు. ఆమె వెనక్కి తిరిగి వచ్చి ప్రేమగా లారీ నుండి దిగిన వ్యక్తి చేయి పట్టుకుంటుంది.
ఆమె అలా చెయ్యటం వలన అతని ముఖంలోని ఆందోళనను గమనిస్తుంది. ఒక చిన్న చిరునవ్వుతో ఆమె చూపులతోనే ఆ గౌరవనీయమైన కుర్చీలో కూర్చోమని సైగ చేస్తుంది. అతని చెయ్యి పట్టుకుని ఆ కుర్చీలో కూర్చోబెడుతుంది. ఆ క్షణం ఆఫీసులో పూర్తి నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ సన్నివేశాన్ని చూసిన ఉద్యోగుల కళ్ళల్లో ప్రశ్నలు, తీవ్రమైన ఆశ్చర్యం మరియు ఒక విధమైన విస్మయం స్పష్టంగా కనిపిస్తాయి. ఈమె ఎందుకు ఇలా చేశారు అని వారి మనసులు 1000 ప్రశ్నలతో నిండిపోతాయి. కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ యొక్క ఆ ఆశ్చర్యకరమైన పని వారిలో ఒక విధమైన కలకలం రేపుతుంది. వారిలో ఒక సీనియర్ ఉద్యోగి మెల్లగా తన ప్రక్కనున్న వ్యక్తితో, ఎంఆర్ఓ గారు ఇంత నిరాడంబరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది అని గుసగుసలాడుతాడు. మరొకరు, ఎవరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడమేమిటి? ఇది సరైన పద్ధతేనా అని నొసటను విరుస్తూ సందేహం వ్యక్తం చేస్తాడు. కానీ అందరి కళ్ళల్లోనూ ఒక విధమైన కుతూహలం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొత్త ఎంఆర్ఓ ఎలాంటి వ్యక్తిత్వం కలవారో తెలుసుకోవాలనే ఆసక్తి. ఆ నిశ్శబ్దంలో కేవలం సీలింగ్ ఫ్యాన్ యొక్క తిరుగుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె మృదువైన కానీ స్పష్టమైన తన స్వరంతో మాట్లాడటం మొదలుపెడుతుంది. ఆమె చూపులు ఒక్కొక్కరిని తాకుతూ వారిలో ఉన్న ప్రశ్నలను గ్రహించినట్లుగా ఉంటాయి. నమస్కారమండి అందరికీ, ఆమె వినయంగా అంటుంది. నా పేరు ఇందుమతి. ఈ దోసరపాము మండల ఎంఆర్ఓగా మీతో కలిసి పని చేయటానికి నేను వచ్చాను అని ఆమె స్వరం చాలా మధురంగా కానీ దృఢంగా వినిపిస్తుంది. ఆమె కాసేపు ఆగి కుర్చీలో కూర్చున్న వ్యక్తి వైపు ప్రేమగా చూస్తుంది. మళ్ళీ తిరిగి ఉద్యోగుల వైపు చూస్తూ, ఈయన మా నాన్నగారు ఆదినారాయణ. నేను ఈ స్థాయికి రావటానికి, మీ ముందు ఇలా నిలబడటానికి ఆయనే కారణం. తన భుజాలపై నన్ను మోసి ఎన్నో కష్టాలు ఓర్చి నన్ను చదివించారు. ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చోవటానికి అర్హురాలునేమో, కానీ నిజానికి ఈ గౌరవం మొదట ఆయనకే దక్కాలి. అందుకే నా మొదటి ఉద్యోగ బాధ్యతల రోజు నా తండ్రి గారే ఈ కుర్చీలో కూర్చుంటే చూడాలని నా కోరిక అని అంటుంది. ఇందుమతి మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న ఉద్యోగులందరినీ ఒక్కసారిగా కదిలిస్తాయి. వారి ముఖాలలో ఇంతకు ముందు ఉన్న ఆశ్చర్యం ఇప్పుడు గౌరవంగా మారుతుంది. ఇంత చిన్న వయసులో ఇంతటి వినయం, తమ తండ్రి పట్ల ఇంతటి ప్రేమను చూపించే అధికారిని బహుశా వారు ఊహించలేదు. వారి గుసగుసలు అంతటితో ఆగిపోతాయి. అందరూ ఆమె వైపు ఆసక్తిగా చూడటం మొదలు పెడతారు. వారిలో కొందరి కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి. తమ పిల్లలను ఉన్నతులుగా చూడాలని కలలు కనే ప్రతి తండ్రికి ఇది ఒక నివాళి అని అనుకుంటారు. ఆదినారాయణ గుండె గర్వంతో నిండిపోతుంది. తన చిన్నారి కూతురు ఇందుమతి ఇంత పెద్ద అధికారినిగా రావటం, అందరి ముందు ఆమెను అంత గౌరవంగా చూడటం ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఎంత కష్టపడి చదివిందో నా బిడ్డ, ఇప్పుడు నా బిడ్డ కష్టానికి ఫలితం దక్కింది అని ఆయన మనసులో అనుకుంటాడు. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన శరీరం కొంచెం బిడియంగా అనిపించినా ఆయన మనసు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తన కూతురు సాధించిన విజయానికి ఆయన గర్వపడతాడు. ఇందుమతి మళ్ళీ మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆమె స్వరం ఇప్పుడు మరింత దృఢంగా వినిపిస్తుంది. నేను మీ అందరితో కలిసి పని చేయటానికి చాలా ఆసక్తిగా ఉన్నాను.
ఈ మండలం యొక్క అభివృద్ధికి, ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి మనమందరం కలిసి పనిచేద్దాం. మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అంటుంది. ఆమె మాటలు ఆఫీసులో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఇంతకు ముందు ఉన్న సందేహాలు అందరిలోనూ తొలగిపోతాయి. ఆమె పట్ల ఒక విధమైన నమ్మకం ఏర్పడుతుంది. తమ కొత్త ఎంఆర్ఓ కేవలం వయసులో చిన్నది మాత్రమే కాదు, ఆలోచనలోనూ వ్యక్తిత్వంలోనూ చాలా గొప్పదని వారికి అర్థమవుతుంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక కొత్త ఆరంభానికి సూచనగా ఆఫీసులోని పాత ఫ్యాను తన శబ్దాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దంలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను ఇందుమతి ఎలా నిర్వర్తిస్తుంది? ఆ మారుమూల మండలంలో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతుంది? తన తండ్రి పట్ల ఆమె చూపించిన ప్రేమ మరియు గౌరవం తన ఉద్యోగ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ముఖ్యంగా ఈ దోసరపాములో ఇందుమతి ఎదుర్కోబోయే అసలు సమస్య ఏమిటి? మరి ఇందుమతి యొక్క తన కొత్త ఉద్యోగ బాధ్యతల ప్రయాణంలో ఏమి జరుగుతుందో చూద్దాం. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. ఇదండి మన ఎంఆర్ఓ ఇందుమతి యొక్క మొదటి పార్ట్. ఇక నుండి డైలీ ఒక ఎపిసోడు ఈ స్టోరీ కూడా రావడం జరుగుతుందండి. అయితే మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే కామెంట్స్ను బట్టే నేను నా స్టోరీస్ని ఏ విధంగా రాస్తున్నాను అనేది నాకు కూడా అవగాహన అవుతుందండి. ఈ స్టోరీని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.